అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మగపిల్లల్ని పెంచేటప్పుడు జనరల్ గా చూస్తే ఇంట్లో, అరే నువ్వు మొగాడ్రా వంట ఎందుకు చేస్తున్నావు, అరే నువ్వు మొగాడ్రా బిందెతో నీళ్ళు ఎందుకు చేస్తున్నావు, మొగాడ్రా అసలు ఆడపిల్లలకి కొంచెం నడకలో డిఫరెన్స్ వచ్చినా కూడా ఏంట్రా పోనీ ఇట్లా చేతులు పట్టుకొని నడిచినా కూడా నువ్వు మొగోడి రాట్లేదు నడుస్తున్నావు. మీరు కరెక్ట్ గా చెప్పారు. ఇవి క్లాస్ రూమ్ లోకి వాళ్ళు బుల్లింగ్ చేయడానికి వచ్చిందంటే వాళ్ళ మైండ్ లోకి ఇంట్లో నుంచో ఇంటి పక్కన నుంచో బంధువుల నుంచో కీప్ ఆన్ టాంటింగ్, రే నువ్వు ఇలా కూర్చో, ఏంటి ఆడపిల్లలాగున్నావు, ఇలాగా అలాగా, ఇవంటే ఆహో అంటే ఇలా కూర్చుంటే ఆడపిల్ల అంటారేమో, ఇలా ఉంటే ఆడపిల్ల అంటారేమో, ఇది మైండ్ లో ఫిక్స్ అయిపోతారు. సో వాళ్ళ అదే థాట్ ని అదే పాయింట్స్ ని వాళ్ళు క్లాస్ రూమ్ లోకి వచ్చాక ఇంకా వేరే ఎవరైనా తోటి క్లాస్మేట్స్ ఉంటే వాళ్ళు జడ్జ్మెంట్ గా చూడడం మొదలు పెడతారు. అది బులింగ్ గా అవుతుంది అండ్ దట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ మెస్. సో డీప్ అండర్స్టాండింగ్ చాలా మంది పేరెంట్స్కి అది ఉండదు. ఏదో పొద్దున స్కూల్కి పంపించేసేస్తామా, క్యారేజ్ కట్టి సాయంత్రం పూట వస్తున్నారా అనే చూస్తారు. కానీ మన చైల్డ్ ఏ విధంగా క్లాస్లో ఉన్నారు, ఎందుకంటే చెప్పుకోలేరు చాలా మందికి. ఎందుకంటే చెప్పుకుంటే నువ్వే ఒక ప్రాబ్లమాటిక్ చైల్డ్ అనేది ఆ మూవీలో వేలెత్తి చూపించినటువంటి టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ అంటాడు, మీరు మగపిల్లోడిలాగా పెంచండి, పెంచకపోతే మిగతా పేరెంట్స్ అందరూ మాకు అబ్జెక్షన్ చేస్తారు. సో మీ ఒక్క పిల్లోడి వల్ల మేము స్కూల్ అంతా మేము ఖరాబ్ చేసుకోలేము. పేరెంట్స్ ఎట్లా పెంచాలి? ఇదే అదే విధంగా చెప్తారు. ఈవెన్ చాలా మంది అంటారు కదా, ఆడపిల్లగా పెంచండి, మొగరాయిలాగా పెంచుతా ఉన్నారు, ఆడపిల్ల లక్షణాలు ఏవీ లేవు, చీపురు పట్టించండి, చిమ్మించండి, ఇంట్లో బాసాలను తోమించండి, వంట చేయించండి, కాఫీ పెట్టించండి, ఆడపిల్ల మాత్రం అలా పెరగాలి అంటే ఏదో ముందు నుంచి ఒక పని మనిషి లేదా ఒక ఇంటి మనిషిని ట్రైన్ చేయించలాగా చేయించాలి, ఎవరికో సేవలు చేయించాలి. దిస్ ఈస్ వెరీ 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 బ్యాడ్ నోషన్ బిగినింగ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఫ్రమ్ ద రిలేటివ్స్, అండ్ దట్ ఈస్ క్యారింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇది అర్థం కానంత వరకు కూడా చూసే వరకు ఐ డోంట్ థింక్ సో ఈ మార్పు వస్తుంది అని నేను అనుకోను. బికాస్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ. అందుకనే డైరెక్టర్ గారు అది నో మ్యాటర్ అండి వెదర్ వీఆర్ ఎ ట్రాన్స్, బైసెక్షువల్, గే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అ వెరీ హార్ట్ టచింగ్ ఎమోషనల్ సీన్ మూవీలో. ఇప్పుడున్న సొసైటీ ప్రకారంగా ఎల్జీబీటీ సంబంధించి చిన్నప్పటి నుండే పిల్లలకి పేరెంట్స్ ఒక అవగాహన కలిగించాలా, లేదంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళంతట వాళ్ళే సొసైటీ గురించి లేదంటే ఈ కమ్యూనిటీ గురించి తెలుసుకోవాలా? మీ పర్సెప్షన్లో ఏంటి? ఓకే, చాలా మంచి ప్రశ్న సార్. ఒకటి, ఇప్పటి వరకు సమాజం బిలీవ్ చేసేది ఏంటంటే ఆడ మగ, అమ్మ నాన్న, అందులో మగపిల్లవాడు ఆడపిల్లవాడు, ఇది ఒక కుటుంబం. ఇది మన కుటుంబం. మన భారతదేశంలో 140 కోట్లలో 80% ఉన్నటువంటి హిందూ దేశంలో హిందువులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా నమ్మేది ఇది. నేను మిగతా పాయింట్స్ నేను టచ్ చేయను, మెజారిటీ ఆఫ్ దాని గురించి మాట్లాడతా. ఈ భారతీయ వ్యవస్థలో సనాతనం నుంచి అడాప్ట్ చేసుకొని జీవించాలి హిందూ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మా నాన్న, భార్య భర్త, అత్త మామ, ఈ కుటుంబ వ్యవస్థలనే వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలకి కూడా అదే చెప్పాలని ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఏ చైల్డ్ పుట్టినప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకు ఫ్యామిలీ నుంచి ఇంటి పేరు వస్తుంది, ఫ్యామిలీ నుంచి కులం వస్తుంది, గోత్రం వస్తుంది, మతం వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఆ చైల్డ్ పెరిగి పెద్ద అయ్యాక నాకు ఈ కులం ఇష్టం లేదు, నన్ను తక్కువగా చూస్తున్నారు, నాకు ఈ మతం వద్దు, నాకు ఈ మతంలో దేవుడు నాకు కనిపించట్లేదు, దేవత నాకు కనిపించట్లేదు, ఇదంతా ట్రాష్, ఇది నేను సైన్స్ని బిలీవ్ చేయాలనుకుంటున్నాను, క్లాస్ని, కాస్ట్ని, రిలీజన్ని ఎవరైనా చైల్డ్ క్వశ్చన్ చేసినప్పుడు పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది? నీకేం తెలుసు మన సాంప్రదాయాల గురించి, నీకేం తెలుసు మన కులం గురించి, మనది ఎంత గొప్ప, మనది ఏంటంటే దే ఇన్సిస్ట్ దిస్ ఫోర్స్ఫుల్. ఏదైతే మనం జొప్పిస్తా ఉంటామో పిల్లలకి, వాళ్ళు ఇది మనదే, ప్రౌడ్, ఇది మన కులం, నో మ్యాటర్ ప్రివిలేజ్డ్ ఆర్ అండర్ ప్రివిలేజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది మనం ప్రౌడ్, ఇది మన కులంలో మనం పుట్టాం, మనది అని కాల్ రెగలేసి, ఇది మన మతం, ఇది మన సనాతనం, ఇది మన ధర్మం, ఇది చెప్తూ వచ్చినప్పుడు అట్ ద సేమ్ టైం మనం సరదాగా మాట్లాడుకుందాం ఒక విషయం. ఒక అబ్బాయి లేదా అమ్మాయి ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ చేసుకున్నారు అని అంటే ఎంటైర్ ఈ బిలీఫ్ అంతా కూడా తారుమారైపోయి,
నువ్వు మన కులంలో పుట్టి ఇంకొక ఊర్లలో దాన్ని అయితే ఎలా వెలివేస్తారు ఊరు నుండి. వెలేసేదే కదా, ఇప్పటికి కూడా వెలివేసేది. ఇప్పటికీ ఉంది. ఈవెన్ మనకు ఎన్నో కేసెస్ హైదరాబాద్ లో మనకు నాకు తెలిసి యూనో ఒకప్పుడు చాలా ఫ్యాన్సీగా అనిపించేది. ఎప్పుడెప్పుడు న్యూస్ ఛానల్స్ లో మనకు ఆర్య సమాజ్ లో ఎవరెవరు పెళ్లి చేసుకున్నారా అంటే లేచిపోయి, ఇప్పుడు అదే పదం వాడేవారు కదా, లేచిపోయారు ఇక్కడ నుంచి ఊర్లో లేచిపోయారు, అరే నీకు తెలుసా వాళ్ళ ఇంట్లో లేచిపోయారు, అది లేచిపోయింది, వీళ్ళు లేచిపోయాడు, వీళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళారంట, అక్కడ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారంట, అక్కడ ఒక పోలీస్ ప్రొటెక్షన్ వచ్చిందంట. వెంటనే మళ్ళీ న్యూస్ ఛానల్స్ అంతా కూడా వాళ్ళు సెలబ్రిటీ ఇలా కాదా, ఇండస్ట్రీ వల్ల కాదా, బయట వ్యక్తుల, రెండు డామినెంట్ కాస్ట్, ఇవన్నీ మనకు ఒక పెద్ద న్యూస్ అంటేనే ఒక కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అనిపించేది. ఇప్పుడు అప్పుడు పరువు హత్యల దగ్గర నుంచి వాటి మీద కేసెస్ చట్టాలు వచ్చినప్పటి నుంచి ఈవెన్ టిల్ టుడే ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజన్ మ్యారేజెస్ అంటే అది ఒక కళ. బట్ అప్పుడున్నంత తీవ్రత లేదు, ఇప్పుడు మారుతూ వచ్చింది. ఎవరైతే ఏంట్లే డబ్బుందా ఆస్తుందా, ఇప్పుడు మనుషులంతా డబ్బుందా ఆస్తుందా అది కూడా చూడట్లేదు. మా అమ్మాయి అబ్బాయిని చంపకపోతే చాలు, మా అబ్బాయి మా అమ్మాయిని చంపకపోతే చాలు అంటే ఆ లెవెల్ ఆఫ్ సొసైటీ వచ్చింది అని అంటే దీంట్లో ఏం మార్పులు వచ్చాయి, ఎక్కడ మార్పులు వచ్చాయి అనేది చాలా మందికి స్లోగా వస్తున్నాయి. బట్ మేబీ ఇంకొక 10 ఏళ్ళు పడితే గనక మీరు చెప్పినట్టుగా పిల్లల్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా, ఒక లెస్బియన్ గానో, ఒక గే గానో, ఒక ట్రాన్స్ మెన్ గానో, ఒక ట్రాన్స్ ఉమెన్ గానో, ఒక నాన్ బైనరీ గానో, వాట్ ఎవర్ మీరు అన్నటువంటి క్వేర్, ఈ ఐడెంటిటీస్లో ఉన్నటువంటి పిల్లల్ని యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాట్ ఎవర్ వాళ్ళకు ఈ సమాజంలో బ్రతకడానికి చెయ్యాలి అని అంటే ఐ డోంట్ థింక్ సో. అది మన అమ్మమ్మ నాన్నలు, మన అమ్మ నాన్నలు, మన తాత ముత్తాతలు ఆ తరాలు అయితే కాదు. కానీ బహుశా ఈ 90s తర్వాత పుట్టిన వాళ్ళు కొంత ఇప్పుడున్నటువంటి జనరేషన్ని అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ టుడేస్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సీ కంపెనీస్, వాళ్ళకు ఇంటర్నేషనల్ పాలసీస్ ఏంటనే తెలుస్తుంది, వాట్ ఈజ్ ఇంక్లూజివ్ డైవర్సిటీ అంటే తెలుస్తుంది. మనం ఏ వ్యక్తుల్ని నువ్వు నలుపా, నువ్వు తెలుపా, నీది ఈ కులమా, నీది ఆ కులమా, నీది ఈ రిలీజనా ఆ రిలీజనా, నువ్వు ఏ జెండరు, నువ్వు ఏ వాష్రూమ్కి వెళ్ళాలి, నువ్వు ఆడనా మొగనా, నువ్వు గేనా, నువ్వు లెస్బియనా, ఇవన్నీ తెలియదు. నాకు కావాల్సింది నీ మేధస్సు, నాకు నువ్వు ఒక మనిషివి మాత్రమే, నువ్వు ఎవరైతే నాకేంటి అనే పాలసీస్ మనకు మల్టీనేషనల్ కంపెనీస్లో వచ్చాయి కాబట్టి అక్కడ వరకు వీళ్ళకి తెలుస్తూ ఉంది. బట్ అది మనకు స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్, ఒక సొసైటీ, ఒక మారుమూల గ్రామం వరకు వెళ్ళాలి అనేది టైం టేకెన్ అవుతుంది.